హాయ్ అండి. మై డైలీ మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. వీడియో కోసం అయితే కాదండి, మేము డైలీ ఉదయం తీసుకునేవే చూపిస్తున్నాను. ఉదయం డైలీ వచ్చేసి హాట్ వాటర్ తాగుతాము ఇదిగోండి. ఫస్ట్ జావా తయారు చేస్తున్నాను. ఇందులో దాల్చిన చెక్క వేస్తాను డైలీ. తర్వాత వాటర్ వచ్చేసి ఇందులో నేను జీరా, సోంపు, వామ, నల్ల జీలకర్ర పౌడర్ రెడీ చేసుకుని పెట్టుకున్నాను కదా, అది ఈ హాట్ వాటర్లో కలుపుకుని తాగుతాను అనమాట. డైలీ నేను మా హస్బెండ్ తాగుతాము, అందుకని ఈ వాటర్ బాయిల్ చేస్తున్నాను. ఇటు సైడ్ వచ్చేసి జావా తయారు చేయడానికి వాటర్ హీట్ చేసుకున్నాను. ఇందులో కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పిండి యాడ్ చేస్తాను. ఇది యాడ్ చేసుకోవాలన్నమాట. అది దీంట్లో బాగా మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు మనం ఇప్పుడు పౌడర్ కలుపుకుందాము. హాట్ వాటర్లో ఇది పౌడర్ కలుపుతాను అనమాట. ఇదేంటంటే వాము, నల్ల జీలకర్ర, నార్మల్ జీలకర్ర, సోంపు మొత్తము వేయించి ఫ్రై చేసి పౌడర్ కొట్టుకున్నాము. ఇది డైలీ ఇది 1 స్పూన్ వేసి సరిపోతుంది. ఇది ఎసిడిటీకి బాగా పనిచేస్తుందండి, అందుకే డైలీ తీసుకుంటాము. ఇదిగోండి 2 గ్లాసెస్, నేను ఒకటి, మా వారు ఒకటి డైలీ తీసుకుంటాను అనమాట. అప్పుడప్పుడు మా అబ్బాయి కూడా ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మిగతా వాటర్ ఉన్నాయి కదా, రిమైనింగ్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో ఇవ్వండి చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా వీటిని నైట్ సోక్ చేసుకుని పెట్టుకోవాలా, నేనైతే పెట్టుకోలేదు. అందుకని హాట్ వాటర్లో వేస్తే ఏమవుతుందంటే తొందరగా కొంచెము సోక్ అవుతుంది అన్నమాట. సో యాక్చువల్గా ఎక్కువ శాతం నైటే నానబెట్టుకోవాలా, నేను నానబెట్టలేదు, అందుకని ఇందులో యాడ్ చేస్తున్నాను హాట్ వాటర్లో. వీటిలో 1 లెమన్ పిండుకుని తాగుతామన్నమాట డైలీ. ఇది మా మార్నింగ్ రొటీన్ అనమాట. ఇప్పుడు వచ్చేసి జావ చూద్దాము. ఈ జావ అయితే ఉడికినాక నేను ఇందులో డైలీ మజ్జిగ యాడ్ చేస్తాను అనమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము. ఇదిగోండి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. జావ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు నేను మజ్జిగ యాడ్ చేస్తాను అనమాట. మజ్జిగ యాడ్ చేస్తే అయిపోయినట్టే. వేడి మీద ఉన్నప్పుడు, పొయ్యి మీద ఉన్నప్పుడు మజ్జిగ అనేది యాడ్ చేయకూడదు అనమాట, ఎందుకంటే ఇరిగిపోయినట్టు అయిపోతుంది. కొంచెం కూల్ అయిపోయినాక జస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో మజ్జిగ అనేది యాడ్ చేసుకోవాలి, అంతే. హాట్ వాటర్లో వేయగానే చియా సీడ్స్ అనేవి చాలా బాగా సోక్ అయినాయి. ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అయితే నైటే సోక్ చేసుకుని పెట్టుకుంటాను. నైట్ మర్చిపోయాను. ఇందులో ఇప్పుడు వచ్చేసి 1 లెమన్ చాలండి. ఎక్కువ లెమన్స్ కొంచెం ఎసిడిక్ ఫామ్ అవుతాయి, అందుకని ఇది వచ్చేసి ఇది పెరుగు మిక్సీకి వేయాలి. చూడండి మజ్జిగ యాడ్ చేస్తున్నాను అనమాట. చావలో బాగుంటుంది. చియా సీడ్స్ విత్ లెమన్ అనమాట.
వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర, సోంపు మిక్స్ కలిపి పౌడర్, కొట్టిన పౌడర్ అనమాట. ఇది మై ఫైన్ డైలీ మార్నింగ్ రొటీన్. డైలీ చియా సీడ్స్ విత్ వాటర్ తాగుతాము, ఈ పౌడర్ కలిపిన వాటర్ తాగుతాము, అండ్ రాగి జావా. మా వాడికి టిఫిన్ కావాలంటే చేస్తాము, లేకపోతే లేదు. మా వాడికి మాత్రం టిఫిన్ ప్రిపేర్ చేస్తాను, దోశ కూడా వేస్తాను. ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.